100 రోజుల్లోపు తణుకులో తిరిగి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తామని తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం తణుకులో అన్నా క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి మాట్లాడారు. పేదవారికి 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసివేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి తెరిచేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. పేదలందరికీ కూడా 5 రూపాయలకే భోజనాన్ని అందించి ఈ క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ని ఏకపక్షంగా మూసివేసి వాటన్నిటినీ కూడా నిరుపయోగంగా ఉంచి 5 సంవత్సరాలు పేదలందరికీ కూడా అన్నా క్యాంటీన్ అందించే సేవలన్నింటినీ కూడా దూరం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇదే స్థలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి గతంలో పేదలందరికీ 5 రూపాయలకే భోజనం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడు రాజన్న క్యాంటీన్ అని ప్రారంభించి 3 రోజుల్లో మూసేశాడు. మేము వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదలకు అన్నం పెడుతుందనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని 5 సంవత్సరాలు కూడా మేము నడిపించడం జరిగింది. ఈరోజు మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని రాబోయే 100 రోజుల్లో పునఃప్రారంభించి పేద ప్రజలందరికీ కూడా 5 రూపాయలకే భోజనం పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ప్రారంభించి 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా పునఃప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.